ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. మరో 7 గేట్లెత్తారు అధికారులు. మొత్తం 24 గేట్లెత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ఇన్ఫ్లో 1,36,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,32,880 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.77 మీటర్లుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 436 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జూరాల రిజర్వాయర్లు గేట్లు తెరుచుకోవడంతో శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,43,615 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి ఎలాంటి అవుట్ఫ్లో లేదు. 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుత నీటి మట్టం కేవలం 55 టీఎంసీలు మాత్రమే ఉంది. జూరాల నుంచి ఇలాగే వరద మరో 20 రోజుల పాటు కొనసాగితే అప్పుడు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది అని చెప్తున్నారు అధికారులు. మరోవైపు గత ఏడాది జూలై 29న 26 గేట్లు ఎత్తి వరదతో కళకళ్లాడిన నాగార్జున సాగర్ ఇప్పుడు చుక్క నీరు లేక వెలవెలబోతోంది. డెడ్ స్టోరేజ్ కు చేరువలో ఉంది. ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం లేక నాగార్జున సాగర్ ఒట్టిపోయింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 513 అడుగులతో 137 టీఎంసీల నీరుంది. మరొక్క 3 అడుగులు తగ్గితే ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. శ్రీశైలానికి భారీగా వరద పోటెత్తితేనే నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేసే పరిస్థితి ఉంటుంది. జూరాలకు ఇలాగే వరద కంటిన్యూ అయితే అతి త్వరలోనే నాగార్జున సాగర్ కు వరద నీరు చేరే అవకాశం ఉంది. మా ప్రతినిధి శివకుమార్ తో మాట్లాడదాం. శివకుమార్, జూరాలు అయితే జలకళ సంతరించుకుంది. స్థానిక రైతులు ఏమంటున్నారు? కానీ ఇటువైపు నాగార్జున సాగర్ మాత్రం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సో శ్రీశైలం ఎప్పుడు నిండాలి, ఎప్పుడు నాగార్జున సాగర్ లో నీటి మట్టం పెరగాలి? సో 20 రోజులు పడుతుంది అని చెప్తున్నారు అధికారులు. వాస్తవ పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు? ఎల్నినో ప్రభావాన్ని, వర్షాభావ పరిస్థితులను దాటుకుంటూ కృష్ణమ్మ తెలంగాణలో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే దిగువనున్నటువంటి శ్రీశైలం కావచ్చు, అలాగే దిగువనున్నటువంటి నాగార్జున సాగర్ రిజర్వాయర్లు నిండాలంటే మాత్రం ఈ కృష్ణా నదికి తోడుగా తుంగభద్ర నదీ ప్రవాహం కూడా ఖచ్చితంగా తోడు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కృష్ణా నదిలో దాదాపుగా 1,30,000 పైచిలుకు క్యూసెక్ల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు జూరాల నుంచి. ఈ క్రమంలో అదే స్థాయిలో ఇటు తుంగభద్ర నది నుంచి కూడా దాదాపు 1 లక్షకు పైగా లేదా 2 లక్షల వరకు కూడా ఇన్ఫ్లోలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు శ్రీశైలం కావచ్చు, ఆ దిగునున్నటువంటి నాగార్జున సాగర్కు అత్యంత వేగంగా ఈ వాటర్ అనేది చేరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇటు ఎగువనున్నటువంటి పశ్చిమ కనుమలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జూరాల వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతూ ఉంది. దాదాపు 1 లక్షకు పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాలకు సంబంధించినటువంటి 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఈ వాటర్ అంతా కూడా అంటే దాదాపుగా ఒక రోజు మొత్తంలో అంటే 24 గంటల పాటు 11,250 క్యూసెక్కులు ప్రవాహం జరిగితే ఒక టీఎంసీగా లెక్కిస్తూ ఉంటారు. అయితే అంతే స్థాయిలో ఈ ప్రవాహం అనేది నిత్యం కొనసాగుతూ ఉండాలి. ప్రస్తుతం జూరాల నుంచి 1,30,000 పైచిలుకు క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందంటే ఒక రోజు మొత్తంలో ఆ ప్రవాహం కొనసాగితే దాదాపుగా 11 టీఎంసీల పైచిలుకు నీరు అనేది శ్రీశైలానికి చేరుతుంది. అయితే ఈ క్రమంలో లెక్కిస్తే ప్రస్తుతం శ్రీశైలం వద్ద ఉన్నటువంటి నీటి మట్టాన్ని పరిశీలిస్తే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఈ వరద ప్రవాహాలు కొనసాగాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 55 టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ ఉంది. అయితే దీని పూర్తి స్థాయి కెపాసిటీ వస్తే 215 టీఎంసీల నీళ్ళు అవసరం ఉంటే దాదాపు ఒక 160 టీఎంసీల నీరు అవసరం ఉంది. అంతే స్థాయిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే దాదాపుగా 160 టీఎంసీల అవసరమైతే దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఇంకాస్త ఎక్కువగా కెపాసిటీ కలిగినటువంటి ప్రాజెక్టు దాదాపుగా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి నాగార్జున సాగర్లో ప్రస్తుతం 137 టీఎంసీల నీరు అయితే నిల్వ ఉంది. అయితే అక్కడి వరకు ఆ ప్రాజెక్టు కూడా నిండాలంటే మరొక 170 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. అంటే ఎగువ ప్రాంతాల నుంచి ఒక కృష్ణా నుంచి వస్తున్నటువంటి వరద మాత్రం ఈ నాగార్జున సాగర్కు చేరేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీనికి తోడు అంటే నిర్విరామంగా సుదీర్ఘంగా గత ఏడాది కొనసాగితే మాత్రమే ఈ నాగార్జున సాగర్కు నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం శ్రీశైలం
వరకు మాత్రం ఈ వరద ప్రవాహాలు అయితే కొనసాగుతాయి. అక్కడ ముఖ్యంగా అటు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా నీటిని ఎత్తిపోసేటువంటి పరిణామాలు ఉంటాయి. నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఇంకాస్త ఎక్కువ మొత్తంలో వరద ప్రవాహం కొనసాగితేనే దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే ఇటు కృష్ణా నదికి తోడు తుంగభద్ర నది ప్రవాహం కొనసాగితేనే ఈ రెండు జలాశయాలకు భారీ స్థాయిలో నీరు ప్రవహించే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో కూడా వరద రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంది. రైట్ శివ.